గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ నమస్సుమాంజలు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రబోధముల వెలుగులో కీర్తిశేషులు బ్రహ్మశ్రీ పాతూరి ప్రసన్నం గారు రచించిన సేవాయోగంలోని 14వ భాగం మనోలయాన్ని సాధించటాన్ని గురించి యోగ వాసిష్టము, అష్టావక్ర గీత, అవధూత గీత, మహోపనిషత్తు మొదలగు గ్రంథాలలో ఏమి చెప్పబడింది అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. శ్రీరామచంద్రునికి వశిష్ఠ మహర్షి చేసిన బోధ యోగ వాసిష్టము. ఇది మనస్తత్వశాస్త్రం ప్రధానంగా గల మహాగ్రంథం. మన ఆలోచనల శక్తి ఎంత అమోఘమైనది, మన ఆలోచనల ప్రభావం ఎన్ని జన్మాంతరాల వరకు విస్తరిస్తుందో ఉదాహరణలతో చెప్పే గ్రంథం. యోగ వాసిష్టంలో మనస్సు యొక్క శక్తిని, మనస్సు లయించటం యొక్క సాధనను ఇలా వశిష్ఠుల వారు బోధిస్తారు. మానవుడు తన మనస్సులో నింపుకొన్న మలిన వాసనల చేత దుర్గతి పొందుతాడు, శుద్ధ వాసనల చేత విమోచనం పొందుతాడు. మలిన వాసనలు సుఖదుఖాలతో నిండిన పునర్జన్మకు దారితీస్తే, శుద్ధ వాసనలు మనోలయానికి, జన్మరాహిత్యానికి దోహదం చేస్తాయి. జగత్తంతా మనోమయం. అవిద్య అని, సంస్కృతి అని, చిత్తము బంధము అని, అజ్ఞానము తపస్సు అని వివిధమైన పేర్లతో పిలువబడేది మనస్సే. సంకల్పరహితమైన స్థితి స్వస్వరూప స్థితి. తన నిజ రూపాన్ని తాను గుర్తించిన వాడే జీవన్ముక్తుడు. తన నిజతత్వాన్ని గుర్తించడానికి తత్ చింతనం, తత్ కథనం, తత్ ప్రబోధనం, తదేక సాధన చేయవలను. ఇదే బ్రహ్మాభ్యాసము. చిత్తము, చేతము, మనస్సు, మాయ, ప్రకృతి అనేవి పర్యాయ పదాలు. మనస్సు రహితమైతే జగత్తే లేదు. అదే మనోలయం, మోక్షము. మనస్సు విజృంభించటమే సృష్టి. మనస్సు యొక్క ప్రశమనమే మోక్షము. మనస్సు యొక్క మలినము, ఆవరణ విక్షేపములను తొలగించే సాధన యోగ వాసిష్టము 7వ అధ్యాయంలో వివరింపబడింది. యోగ వాసిష్టం 17వ అధ్యాయంలో మనోనాశ ప్రకారము, 19వ అధ్యాయంలో చిత్త ప్రశమన విధానములు వివరింపబడినాయి. ఈనాడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ప్రోత్సహించే అధ్యయన మండలులు, భజన మండలులు, సేవాదళములు మన మనస్సుల నుంచి వాసనా పరిత్యాగము కలిగించేవే. వశిష్ఠుల వారు అంటారు, ఏకత్వం యొక్క ఘనమైన అభ్యాసమే మనోలయం కలిగిస్తుంది అని. భగవాన్ శ్రీ సత్యసాయి ప్రబోధాలలో మూలభూతమైన తత్వం ఈ ఏకత్వమే. సేవను ప్రేమతో పోషించి సాధనలో ప్రవేశపరచే మూల సూత్రం కూడా ఈ ఏకత్వ భావనయే. సేవా సాధన ఆదర్శం వశిష్ఠ మహర్షి చెప్పిన ఈ ఏకత్వ ఘనాభ్యాసమే. చిత్త సమాధానము అనే అంశమును గూర్చి యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారు చెప్పిన బోధకు, నిత్య జీవితంలో ఆధ్యాత్మిక దృష్టిని గురించి భగవాన్ చెప్పే ప్రబోధాలకు చాలా సారూప్యమున్నదని మనం గుర్తిస్తాం. వివిధములైన మానసిక వృత్తుల నుంచి బయటపడిన సాధకుడు ఇలా ఆలోచిస్తాడని యోగ వాసిష్టంలో ఉంది. ఓ రాగమా, విరాగమును పొందుము. ఓ ద్వేషమా, నిర్ద్వేషమును చెందుము. మీరిరువురు నా చేత చాలా కాలంగా ఆటలాడించారు. ఓ భోగమా, నీకు నమస్కారము. 100 కోట్ల జన్మలలో నేను భోగములను అనుభవించాను. నీవు ఈ మానవ లోకాన్ని ఒక పసిబిడ్డను ఊయలలో ఊగించినట్లు ఊగిస్తున్నావు. ఓ పుణ్యమా, నీవు అనుగ్రహించే ఫలమును ఆశించిన నేను నిర్వాణమును, మోక్షమును కూడా మర్చిపోయాను.
నీకో నమస్కారము. ఓ దుఃఖమా, నీకో నమస్కారం. నీ వలలో పడి నన్ను నేను మరచిపోయాను. ఇప్పుడు ఆత్మానుభవం కొరకు పయనించే నాకు నీతో పని లేదు, సెలవు. నేను అను స్పందించే అహంకారమా, నీకో నమస్కారము. ఆత్మజ్ఞానం లభించింది, నేనే లేకుండా పోయాను. ఓ తల్లి తృష్ణాదేవి, నీకో నమస్కారము. నిన్ను విడిచిపెట్టి నేను మహాప్రశాంతిలో ప్రవేశిస్తున్నాను. నా చేత వివిధములైన అపరాధములు చేయించే ఓ కామమా, నేను దోషరహితమైన నిష్కామ స్థితిని, మంగళప్రదమైన నిష్కామ స్థితిని చేరుకుంటున్నాను. నన్ను వదిలిపెట్టు. సుకృతము అనే దైవమా, నీకో నమస్కారము. నాకు నీ వల్ల నరక విమోచనము వద్దు, స్వర్గప్రాప్తి వద్దు. యోగ వాసిష్టంలో శ్రీరామునికి వశిష్ఠుల వారు చేసిన ఉపదేశం వల్ల చిత్తం ఉపశమిస్తుంది. చివరకు వశిష్ఠుల వారు ఇలా అంటారు: ఓ రామ, నీవు పరబ్రహ్మ స్వరూపుడవే. నాకు ఆత్మతత్వం తెలిసింది కదా అని నిష్కర్మణ్యుడవై కూర్చోకు, అంటే ఏ పని చేయకుండా కూర్చోకు. యోగస్థుడవై కర్మలను ఆచరించు, వికర్మలను ఆచరించకు. శివము, సర్వగతము, శాంతము, బోధాత్మకము, అజము, శుభము అయిన పరమాత్మ తత్వమును తదేక భావనతో గుర్తించుతూ నీవు చేసే ప్రతి కర్మను ఒక యోగముగా అనుష్ఠించు అని బోధిస్తారు వశిష్ఠుల వారు. మనస్సు లయం చెందే సాధనలోని రహస్యాన్ని భగవాన్ బాబా వారు ఇలా వివరిస్తారు: చిత్తమనెడు వేరు శిథిలమైనప్పుడు ప్రకృతి అనెడు చెట్టు పడును, పిదప కోర్కెలనెడు పెద్ద కొమ్మలు ఎండును, ఉన్న మాట తెలుపుతున్న మాట అంటారు భగవాన్ బాబా. మనోలయాన్ని సాధించడంలో అష్టావక్ర గీత ఏమి చెప్పిందో చూద్దాం. జనక మహారాజునకు అష్టావక్ర మహర్షి చేసిన తాత్విక బోధ అష్టావక్ర గీతగా పేరు పొందింది. మనోలయం అనేదాన్ని శూన్య చిత్తము అన్నారు అష్టావక్రులు. శూన్య చిత్తుడైన జ్ఞానిలో శాంతి అశాంతుల వంటి ద్వంద్వాలు, మానసికమైన ఉద్రేకాలు ఉండవు. అతడు ఎల్లప్పుడూ సంతోష అంతరంగంతో శాంతుడై జీవిస్తాడు. దీన్నే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఇలా అంటారు: దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడగు, సత్య సంకల్పముల చేత సాధువగును, సకల సంకల్ప శూన్యుడే శాంతుడగును. మనోలయం చెందిన జ్ఞాని యొక్క చర్యలను వర్ణిస్తాడు అష్టావక్ర మహర్షి 17వ అధ్యాయంలో. మనోలయం చెందిన తర్వాతనే అతడు నిజమైన యోగి అవుతాడు. అట్టి యోగి కర్మకు అకర్మకు అతీతుడు. మనస్సు, శరీరము అనే ఉపాధులను అతిక్రమించి అతని దృష్టి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. కాబట్టి ద్వంద్వాలకు అతడు లోను కాడు. స్వభావతః అతడు పవిత్రమైన మనోభావాలతో జీవిస్తాడు. అతడు ధర్మ విరుద్ధమైన కర్మలు చేయడు. అహంకారి మాత్రమే అధర్మాన్ని ఆచరిస్తాడు. అట్టి జ్ఞాని చేసే కర్మలన్నీ ప్రేమమయుడైన భగవంతుని లీలలై భాషిస్తూ ఉంటాయి. అతడు చేసే పనులు మానవాళికి ఆదర్శమై ధర్మములై అనుసరింపబడతాయి అంటారు అష్టావక్రులు. మనస్సును నిరోధించటం అనే మాట తప్పు. మనస్సును నిరోధించేది ఏమిటి? అలా ప్రయత్నించేది మూర్ఖుడు. కానీ అతనికి అది సాధ్యం కాదు. అయితే నిత్యము ఆత్మానుభవ ఆనందంలో ఉండే జ్ఞానికి మనస్సు ఎక్కడా, మనస్సును నిరోధించే ఆవశ్యకత ఎక్కడా అంటారు మహర్షి అష్టావక్రులు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు కూడా మనస్సును నిరోధించటం అనే మాటను ఒప్పుకోరు. బాబా ఇలా అంటారు: మనస్సు కనిపించేది కాదు. మనస్సు అన్నదే లేనప్పుడు దానిని ఏ విధంగా శుభ్రపరచటం? అనేక మంది సాధకులు, కొంతమంది గురువులు మనోనిగ్రహం గురించి బోధిస్తారు. మనస్సు లేనప్పుడు దానిని ఏ విధంగా కంట్రోల్ చేయటం? జగత్తులో ఉన్న వ్యక్తిని బంధించవచ్చు, కానీ అసలు వ్యక్తే లేనప్పుడు బంధించేది ఎవరిని? కొందరు ఆధ్యాత్మికములో అమాయకముగా ప్రవర్తిస్తున్నారు. మనోనిగ్రహం అనేది అర్థము లేని పదము. మనస్సే లేనప్పుడు నిగ్రహించేది దేనిని? నిగ్రహించుకోవలసినది తలపులను. ఆ తలపులను పవిత్రమైనవిగా అభివృద్ధి చేసుకోవాలి. ప్రతి సంకల్పము కూడా ఉత్తమమైనదిగా,
ఆదర్శవంతమైనదిగా, ఇతరులకు ఆనందాన్ని అందించేదిగా అభివృద్ధి చేసుకోవాలి అంటారు భగవాన్ బాబా. మనోలయానికి మార్గం తలపులను పవిత్రమైనవి కావించటం, తలపులను నిగ్రహించటం. దీనికి మరో పేరే కోరికల మీద అదుపు అనే సాధన. తన కోరికలను అదుపులో ఉంచుకోలేని మనిషి, కోరికలను త్యాగం చేయలేని మనిషి ఇతరులకు ఆనందాన్ని ఎలా అందిస్తాడు? ఇతరులకు సేవ ఎలా చేస్తాడు? కనుక సేవకు, సేవా సాధనకు మనోలయం మొదటి మెట్టు. అట్టి సేవే దైవ సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది అంటారు భగవాన్ బాబా. మనోలయాన్ని సాధించడంలో అవధూత గీత ఏం చెప్తుందో చూద్దాం. దీనిని ఉపదేశించిన వారు దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయుని అవతార పరంపరలోని దివ్యమూర్తే షిరిడీ సాయినాథుడని గురు చరిత్ర చెబుతుంది. దత్తాత్రేయ స్వామి ఇలా అంటారు: మనస్సు ఆకాశం వంటిది, అది సర్వగతమైనది, సర్వతోముఖమైనది. మనస్సే గతకాలము, మనస్సే సర్వము. కానీ పరమార్థత అసలు మనస్సే లేదని గుర్తించాలి. ఆత్మ అనేది యోగం చేత పరిశుద్ధం అవుతుందా? మనస్సు నశిస్తే పరిశుద్ధం అవుతుందా? గురూపదేశంతో లయం చెందుతుందా? ఇవన్నీ సరి అయిన భావాలు కావు. నీరు నీరులో కలిసిపోతుంది. ప్రకృతి, పురుషుడు అనే భేదాలు కూడా నాకు లేవు. నేను జ్ఞానామృత స్వరూపుణ్ణి. ఆకాశం వలె సకల వ్యాపకత్వాన్ని. ఓ మిత్రుడా, ఈ నిజం తెలుసుకున్నాక నీకు దుఃఖించే మనస్సు కూడా ఉండదు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సందేశంలో తెలిపే పరమార్థం ఇదే. నది సముద్రంలో లీనమైనట్లు మనస్సు మాధవత్వంలో లీనం కావాలి. అప్పుడు మనస్సు అనేదే ఉండదు, అమనస్కమైపోతుంది అంటారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. నదీ సముద్రంలో కలవటం అనే ఉపమానాన్ని ఇలా అర్థం చేసుకుందాం. మనస్సు ఒక నదీ ప్రవాహం వలె పరుగిడుతుంది. సాంఘిక ప్రయోజనం కొరకు, బహుజన హితం కొరకు, బహుజన సుఖం కొరకు సేవ చేయటం అంటే అర్థం ఏమిటి? నేను అనే మానసిక ప్రవాహం మనం అనే సముద్రంలో కలిసిపోవటమే కదా. మహోపనిషత్తులో కూడా మనోలయము గుర్చిన విస్తారమైన బోధ లభిస్తుంది. అది, ఇది, నేను, నాది, వీటి సమిష్టి రూపమే మనస్సు. పరిమితులతో కూడిన ఈ భావాలు అంతం చెందితే మనస్సు లయం చెందినట్లే. అగ్ని యొక్క ధర్మం వేడి, అలాగే మనస్సు యొక్క ధర్మం చంచలత. కనుక ఈ చంచలతను తొలగిస్తే మనస్సు లయం చెందినట్లే. చంచలతాహీనమైన మనస్సే అమృతం అని పిలువబడుతుంది. దీన్ని సాధించటమే తపస్సు. దీన్నే మోక్షం అంటారు. ఈ రీతిగా మహోపనిషత్తులో మనోలయం వివరించబడింది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.